నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ మనోజ్. రుచిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కవితక్క అంశం అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకున్నట్టుగా కవిత అయితే రానే వచ్చింది. బెయిల్ మీద సంబరాలు చేసుకున్నారు. శంషాబాద్ నుంచి స్వాగత సత్కారాలు దొరికినాయి. కొన్ని వందల కార్లతోని నిన్న కేసీఆర్ ఆయన ఇల్లైనటువంటి నందినగర్ హిల్స్లో ఉన్నటువంటి అక్కడ ఇంటికి వచ్చింది కవిత. తన అన్నకి రాఖీ కట్టింది. తర్వాత తల్లితో పాదాభివందనం చేసి రకరకాల వార్తలు అయితే ఉన్నాయి. ఇవేవి కూడా మనకు తిండి పెట్టాయి. ఇవేవి కూడా మనకి అంటే ప్రజలకు ఉపయోగపడి ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా పథకాల కోసం ఉపయోగపడే ముచ్చటైతే కాదు. ఇవన్నీ మనకు ఉపయోగపడేది ఏంటంటే రైతు రుణమాఫీ, రైతు బంధు, వైద్యం సంబంధించిన అంశం ఏం తీసుకొస్తున్నారు, విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిధులు కేటాయిస్తుంది, విద్యారంగంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తుంది, వైద్య రంగంలో ఎటువంటి విధానాలు తీసుకొస్తుంది, ఇవి కావాలి మనకి. సో ఈరోజు స్పెషల్గా నేను డెఫినెట్గా రైతు రుణమాఫీ గురించి పదే మాట్లాడుతూ 2-3 రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు. రుణమాఫీకి సంబంధించిన అంశం రోజు తెర మీద తీసుకొస్తున్న రుణమాఫీ ఏమైందంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. సో డెఫినెట్గా రైతు రుణమాఫీకి సంబంధించిన అంశంలో చూసేటువంటి వ్యూవర్స్ ఎవరున్నా కూడా కింద మాకు నెంబర్ స్క్రోల్ అవుతుంది సదాకర్ ఒకసారి. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. రైతు రుణమాఫీలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి, మీకు ఎదురవుతున్న సమస్యలకు సంబంధించి ఎటువంటి సమస్యలు వస్తున్నాయనే విషయాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. తొలి వెలుగు ఆ విషయాన్ని తెలుసుకుని మా వంతుగా ప్రభుత్వాన్ని ఇంకే సమస్యల మీద దృష్టి పెట్టినట్టుగా సలహా సూచన, అవసరమైతే హెచ్చరిక కూడా చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. మీ యొక్క శాశ్వత పరిష్కారం అంటే రుణమాఫీకి సంబంధించి కొంతమంది ఎటకారంగా కూడా, కొంతమంది అంటే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఎటకారంగా కూడా సోషల్ మీడియా ఏం పని లేకుండా చూసుకుంటూ ప్రజా సమస్యల గురించి మాట్లాడడం మాలాంటి వాళ్ళ మీద మీరు మాఫీ చేస్తారా, మీరు చేస్తారా అంటే మేము మాఫీ చేయకపోవచ్చు, కానీ మాఫీ కావడంలో డెఫినెట్గా మరొక కీలక పాత్ర ఉంటుంది. మీలాంటి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చూపించే దాంట్లో మరొక కీలక పాత్ర ఉంటుంది. ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో ఒకసారి నెంబర్ చెప్పి 8885639261 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. సరే ఫోన్ ఆన్లో ఉందో చూసుకో. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఫస్ట్ రుణమాఫీ గురించి మీరు ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు. రైతు బంధుకి 3 నామాలు పెట్టి గోవిందా అనిపించేసిరిగా. రైతు బంధు అనే పథకం ఇక 10,000 అన్నారు, 15,000 అన్నారు, ఏమో అన్నారు. ఇంకా దాని గురించి ఊసు లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని జిల్లాల్లో వాళ్ళొక అభిప్రాయ సేకరణ అంటూ కూడా చేపట్టిన మంత్రులు. మరి వాళ్ళ గురించి ఏమవుతుంది, ఏం కథ అని చూడాలి. కానీ రైతు బంధు అటకెక్కించేసిర్రు. రుణమాఫీ అన్న అవుతుందా లేదా? ఇంకా 18,000 కోట్ల రుణమాఫీ కావాల్సిందనంటే కొన్ని లక్షల కుటుంబాలు దీని గురించి ఇంకా ఎదురు చూస్తున్నాయి. మీకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, క్షేత్రస్థాయిలో అధికారులు మీ ఇంటికి వస్తున్నారా లేదా, అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మీరు దరఖాస్తు చేస్తే వాటికి ఏదైనా పరిష్కార మార్గం ఉందని కానీ లేదని కానీ వారు సమాధానం చెప్తున్నారా లేదా? మీ అభిప్రాయం ఏంటి? చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి నా ఒక మీడియా చిట్చాట్లో చెప్పిన మాట ఏంటంటే 2 లక్షల పైబడి ఉన్న రుణాలు మాత్రం ఇక మాఫీ కావు. ఒకవేళ మాఫీ కావాలి అనుకుంటే 2 లక్షలకు పైగా ఎంత అయితే ఉందో అది మొత్తం చెల్లించి మీరు ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీని అర్హత కలగజేసుకోవాలి, అర్హత సాధించాలన్నట్టుగా తెలుస్తోంది. సో మరి రైతు రుణమాఫీ గురించి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, రైతు రుణమాఫీ గురించి ఎటువంటి వాదనలు ఏర్పడుతున్నాయి, మీ నుంచి అభిప్రాయాలు తీసుకుందాం. ఒకసారి మీ నెంబర్ కాల్ చేయండి. ఇక మరొక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇక త్వరలో ఆయన ఇల్లు కూడా దుర్గం చెరువు FTL ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇక్కడ సమీప ప్రాంతంలో దుర్గం చెరువు FTLలో ఉన్నదన్నట్టుగా నోటీసులు జారీ అయినాయి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఉదయాన్నే అక్కడ తెలంగాణ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి భూమి పూజ తదనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులతో మాట్లాడినప్పుడుగా చిట్చాట్లో దమ్ముంటే కేటీఆర్ నేను ఏ రకంగా అయితే నీ భూమిని సంబంధించి జనవాడ ఫామ్ హౌస్ ఉందో అక్కడ డ్రోన్లు ఎగిరేసి చూపించినో, దమ్ముంటే నా కుటుంబీకుల పేరువైనా కనుక అటువంటి ఫామ్ హౌస్లో ఉంటే మీరు చూపియండి, నేనే దగ్గరుండి కూలగొడతా అని చెప్పి సవాల్ చేసిండు. సాయంత్రం కల్లా చూస్తే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి నోటీసులు జారీ అయినాయి. మరి సీఎం తన్నా లేకపోతే సీఎంకి సంబంధించిన బంధువు కాబట్టి, సీఎం సొంత స్వయాన అన్న కాబట్టి మరి ఆయనకు కూడా ఇదే చట్టం వర్తిస్తుందా, ఇదే రకంగా కూలగొడతారా, లేదా మా అన్న కదా మరి మేము రాజులం పెత్తందారులం అని చెప్పి వాళ్ళు అన్న కాదా అని చెప్పి పక్కన పెడతారా, చూడాలి ఏం జరుగుద్దు అనేది. అయితే మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డికి అయితే నోటీసులు జారీ అయినాయి. ఇక మరోవైపు చాలా అగ్రెసివ్గా ఉక్కుపాదం మోపుతూ అక్రమాలని అరికట్టే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి IPS ఆఫీసర్ రంగనాథ్ డెఫినెట్గా ఆయన మెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నాడు. మరి ఆయనకున్నటువంటి ప్రెజర్స్ కానీ ఆయనకున్నటువంటి ఆ విషయాలు పక్కన పెడితే చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాడు. అంతేందుకు నేను ఒక విషయం అది ఎక్కడ పెద్దగా పేపర్లో కవర్ చేయలే, ఎందుకంటే మన పేపర్లకు అంత పెద్ద రాజకీయాలు కావాలి అవన్నీ కావాలి, కానీ ఇటువంటి సంబంధించిన అంశాలు చాలా తక్కువ చూపెడతా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. నిన్న రామ్నగర్ నుంచి కొంతమంది వచ్చి
అక్కడ మా ఇల్లు కొన్ని అడ్డంగా ఉన్నాయి సార్, మా ఇంటి నుంచి బయటికి నాలాలు వెళ్ళట్లేదు, నాలా మీద కొన్ని మంది అక్రమార్కులు వచ్చి ఇల్లు కట్టుకున్నారు సార్ అని చెప్పి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాల రంగనాథ్ని కలిసినాయి. వెంటనే హుటాహుట వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు లేదు, అక్కడ సంఘటనా స్థలానికి పోయిండు, పర్యవేక్షించిండు, పరిశీలించి వెంటనే ఇరిగేషన్ అధికారులకి తర్వాత జిహెచ్ఎంసీ అధికారులకి మీరు దాని గురించి సర్వే చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి, మేము తెలుస్తామని చెప్పి చెప్పిండు. సో అటువంటి అగ్రెసివ్నెస్ కావాలి. మరి ఇంత అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఆయనకు ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల మధ్య ఆయనకి కొంతమంది ఆయనకు ప్రాణహాని ఉన్నట్టు కూడా నిఘా వర్గాలు అంచనా వేసినాయట. ఆయనకి ఏకంగా ప్రాణహాని ఉందని నిఘా వర్గాన్ని అంచనా వేసి ఆయనకి సెక్యూరిటీని కూడా నిన్న పెంచిరట. సో ఆయన సెక్యూరిటీ పెంచి మొత్తం ఆయనకి 3 రోజులు అవుతుంది సెక్యూరిటీ పెంచి, ఆయనకు ఇంటి ముంగట ఒక అవుట్ పోస్ట్ క్రియేట్ చేసి కొంత సెక్యూరిటీ మధ్యన ఆయన తిరుగుతున్న పరిస్థితి. సో డెఫినెట్గా అంత అగ్రెసివ్గా అంత అక్రమార్కుల మీద ఉక్కుపానం మోపుతున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ స్థాయిలోనే కొంత ప్రమాదం కూడా ఉంటుంది. సో ఏదేమైనా కూడా ప్రజల కోసం ఆయన కొన్ని మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ దిశగా ముందుకు వెళ్తున్నాడు. డెఫినెట్గా ఆయన అనుకున్నటువంటి ఆ టార్గెట్ని రీచ్ కావాలి. మనం కూడా మనవంతుగా సామాన్య ప్రజానికంగా ఆయనకు మద్దతునిద్దాం. కానీ మీరు అధికార సంగతి కూడా చూడండి. ఇక్కడ కేవలం కూల్చివేతలు, సామాన్యుల కూల్చివేతలు, అక్రమార్కుల కూల్చివేతలే కాకుండా మీరు ఇదే స్థాయిలో మీ అధికారులు ఇచ్చిన తప్పిదాల మేరకే జరిగినాయి కదా, అధికారులను కూడా చర్యలు తీసుకునే రకంగా మీ దగ్గర కొంత ఆ సిచ్యువేషన్ కూడా ఉంటే, మీ దగ్గర ఆ పవర్ కూడా ఉంటే ఇంకా బాగుండేది. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథను దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఏమైనా ఫోన్స్ వస్తాయి. రైట్, ముందుగా తొలి వెలుగు విషయానికి వస్తే తొలి వెలుగు వార్తాపత్రికలో ఫస్ట్ హరీష్ దొంగ, రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. సో నేను మీడియా చిట్చాట్లో బహుశా మాట్లాడుతున్న సందర్భంలో ఇది. ఇక ఓయో డేంజర్, ప్రేమ జంటలకు హెచ్చరిక. ఓయో హోటల్స్ల రూమ్స్లల్లో సీసీ కెమెరాలు పెట్టి అక్కడికి వచ్చినటువంటి ప్రేమ జంటలు కానీ లేకపోతే ఇంకెవరైనా కూడా వచ్చినటువంటి వాళ్ళు చేసేటువంటి కార్యకలాపాలు, రూమ్లో వాళ్ళు ఉన్నటువంటి తీరును మొత్తం కూడా చిత్రీకరించి అశ్లీల వీడియోలను చిత్రీకరించి వాటిని చూపించి ప్రేమ జంటలను భయభ్రాంతులకు గురి చేసి ప్రేమ జంటల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఒక కేటుగాడు కాదు, ఒక దుర్మార్గుడు. ఈయనకి ఎటువంటి శిక్ష వేసినా తప్పులేదు. ఎందుకు గణేష్ అనే వ్యక్తి ఒంగోలు ప్రాంత వాసాటి, ఇక్కడ హైదరాబాద్ శంషాబాద్ పరిధిలో సిటా గ్రాండ్ అనే ఒక హోటల్కి సంబంధించి ఓయో హోటల్లో సీసీ కెమెరాలు పెట్టిందట. బల్బు హోల్డర్స్ ఉండే దగ్గర పలు చోట్ల సీసీ కెమెరా పెట్టిందట. ఇక నా సత్తా చూపిస్తా, ప్రజాక్షేత్రంలో బలంగా పనిచేస్తా, నిజం నిలకడ మీదే తెలుస్తుంది, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలా బయటపడతా, ఎప్పటికైనా న్యాయం ధర్మమే గెలుస్తుంది. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. ఇంటికి రాగానే కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగం. నేడు ఎర్రవల్లిలో కేసీఆర్ ఎన్నికలున్న కవిత. సో ఈరోజు తండ్రి దగ్గరికి ఫామ్ హౌస్ అవబోతుందట. సుమారు ఒక వారం రోజుల పాటుగా తండ్రితో అక్కడికి గడిపే అవకాశం ఉన్నదట. కొంత కులాసాగా ఆ చుట్టూ ప్రకృతిని చూసుకుంటూ నాయనతో ఉండే అవకాశం ఉన్నదట. ఇక ఒకసారి కమ్యూనిటీలో ఒక పోల్ పెట్టు, సత్తా చూపిస్తా, పాదయాత్ర వేయడానికి సిద్ధమవుతుందట కవిత. తెలంగాణ రాష్ట్రానికి ఒక చర్చ నడుస్తోంది. దాని నిజానిజాలు ఏంటి బహిరంగంగా వాళ్ళు ఎక్కడ ప్రకటించలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఒక చర్చ ఏంటంటే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కవిత పాదయాత్రలు చేయబోతుందంట. సో నా సత్తా చూపిస్తా అని చెప్పి కవిత చెప్తున్న మాటలకి తను పాదయాత్ర చేయబోతోంది. కవిత ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా ఉంటుంది, రాజకీయంగా ఎటువంటి విషయాలు బయటకు వస్తాయని చూడాల్సి ఉంది. సో కవిత మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్ని, సత్తా చూపిస్తా అని చెప్పే మాటల్ని సో ఏం చేయబోతోందో చూడాల్సిన అవసరం ఉంది. కవితకు సంబంధించి ఒక పోల్ పెట్టేదన్నా. ఇక తెలంగాణ తల్లి విగ్రహ నమూనా మార్పు, సచివాలయంలో విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ డిసెంబర్ 9 ఆవిష్కరిస్తామన్న సీఎం రేవంత్. ఇక రంగనాథ్కు ప్రాణహాని, రియల్ మాఫియా పనిపడుతున్న హైడ్రా చీఫ్, దాడి చేసే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరిక. ఇక హైడ్రాకు ఫుల్ పవర్స్, త్వరలో కొత్త చట్టం, విధి విధానాలు రూపొందించిన ప్రభుత్వం, ప్రజలకు నేరుగా ఫిర్యాదులు చేసేలా ఏర్పాట్లు. ఒక ప్రైవేట్ పోలీస్ స్టేషన్, అంటే దీనికి సంబంధించి ఒక సపరేట్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారట. హైడ్రాకి ఒక సపరేట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది, సపరేట్గా ఎటువంటి నోటీసులు లేకుండానే కూల్ చేసేటువంటి ఒక హక్కు కూడా ఉంటుందట. ఇక కూల్చుడు పక్క, జన్వాడ ఫామ్ హౌస్ వద్ద మరోసారి సర్వే, నాలా ఆక్రమణకు గురైనట్లు లెక్కలు, ఫామ్ హౌస్ను కూల్చొద్దంటూ హైకోర్టుకు వెళ్ళిన ప్రదీప్ రెడ్డి. మల్లారెడ్డి అల్లుడికి హైడ్రా నోటీసులు. ఏకంగా కాలేజ్ మొత్తం 8 ఎకరాల జాగ మొత్తం కూడా కాలేజీకి ఆక్రమించేసారట. 8 ఎకరాల చెరువుని కాలేజ్ మొత్తానికి ఆక్రమించేసారట. 8 ఎకరాల చెరువుని, అంతా ఇంత కాదు. మరి దాని నుంచి ఎన్ని పైసలు కొల్లగొట్టింటారు? ఒక్కొక్క సీటుకి 4-5 లక్షలు, అంటే ఎంత కమర్షియల్గా లాభం పొందుంటారు. ఫస్ట్ ఆ డబ్బులో కూడా రాబట్టాలి. ఇది ఒకటే కాదు, ముఖ్యంగా ఇల్లు కట్టుకున్న సంగతి కొన్ని విషయాలు పక్కన పెడితే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేసి కమర్షియల్గా వాటిని వినియోగించుకుంటారు కదా, వాళ్ళ నుంచి తిరిగి వాళ్ళు ఎప్పుడు కబ్జా చేసిర్రు, ఎప్పుడు ఇళ్ళ నిర్మాణం జరిగింది, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత అయితే వాటి నుంచి గడించినమో
వాళ్ళ నుంచి కొంత తిరిగి డబ్బులు కూడా జప్తు చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే 8 ఎకరాలుగా అక్రమంగా అక్కడ కట్టడాలు చేసి కాలేజ్ ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క సీటు 4-5 లక్షలు పెట్టి సీటు కొనుక్కొని అక్కడ పిల్లలు చదువుకోవాల్సిన పరిస్థితి. అంటే యావరేజ్గా మనం తీసుకుంటే ఒక్కో బీటెక్ కాలేజీలో, మల్లారెడ్డికి సంబంధించిన బీటెక్ కాలేజీలో యావరేజ్గా 1000-2000 మంది ఉంటారు. అది యావరేజ్గా. అంటే ఒక్కొక్కరి నుంచి 4 లక్షలు అంటే కొన్ని కోట్ల రూపాయలు, ఒక సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుంటారు. సో అవన్నీ తిరిగి అవి కూడా లెక్కలు తీయాలి. ఇకపోతే డిజిటల్ అరెస్ట్ దడ, మనీ లాండరింగ్కు పాల్పడ్డారంటూ వాట్సాప్ కాల్, చూపు తిప్పుకోలేని పరిస్థితి కల్పించి కోట్లు స్వాహా. ఇక వృద్ధులే లక్ష్యంగా సైబర్ నేరస్తుల కొత్త తరహా దందా. చూద్దాం డీటెయిల్ తర్వాత. ఇక జహీరాబాద్లో పారిశ్రామిక నగరం 2361 కోట్లతో 3245 ఎకరాల అభివృద్ధి, 10,000 కోట్ల పెట్టుబడులు, 1.74 లక్షల మందికి ఉపాధి. బరబ్బా, ఇదంతా మన తెలంగాణలో అయితే బాగుండేది. ఇక కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర, తెలంగాణలో 10 నగరాల్లో ప్రైవేట్ FM రేడియోకు అవకాశం. సో 2 అంశాలు ఇక్కడ. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో జహీరాబాద్ని ఒక ఇండస్ట్రియల్ సిటీగా మారుస్తారట. దానికి 2361 కోట్లు, 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయట ఇక్కడ. తర్వాత 174,000 మందికి ఉపాధి అంట. మరి ఇంత ఉన్నది ఉపాధి సరే, దీంట్లో తెలంగాణ వాళ్లకు ఎంత శాతంగా ఉంటుందని అనుమానం. ఎందుకనంటే మన చుట్టుముట్టే ఏమైనా ఇండస్ట్రీలు ఉంటే మీరు ఒకసారి పరిశీలించండి. మన చుట్టుముట్టే ఏమైనా ఇండస్ట్రీ ఉంటే పరిశీలించండి. దీంట్లో మెజారిటీగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారే ఎక్కువగా పనులు చేస్తుంటారు. సో వాళ్ళని రావద్దు, ఇక్కడ పని చేయవద్దని ఎక్కడ లిమిటేషన్ కానీ అటువంటి ఏం లేదు. కానీ తెలంగాణ వాళ్ళకు వాటా తెలుసండి. మీరు 80% నుంచి 90% వరకు తెలంగాణ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ అనే దాంట్లో మీరు రిసోర్సెస్ వాడుకుంటున్నారు, ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం మొత్తం నిరుద్యోగులు లెక్క కడితే కేవలం అక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 35 లక్షలుగా ఉన్నది. అంటే ఎంతటి స్థాయిలో నిరుద్యోగత ఉన్నదని అర్థం చేసుకోవాలి. సో ఈ క్రైసిస్లోనన్నా మీరు వీళ్ళకు సంబంధించి ఏదైనా అవకాశాలు, స్కిల్ లేదని అంటారు. స్కిల్ లేకపోతే స్కిల్ ఏర్పాటు చేయాలి. అంటే స్కిల్ యూనివర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదో భూమి పూజ కూడా చేసింది అనుకోండి, అది కాదు. ఇక్కడ ఏ కంపెనీలు అయితే ఏర్పాటు చేస్తారో వాళ్ళు ముందుగా స్కిల్ చేయాలి ఎంప్లాయీస్ని. లేకపోతే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు వాటి విషయాలు అవగాహన లేకపోతే అవగాహన కల్పించాలి. సో ఇటువంటి ఉద్యోగాల కనుక మేజర్ పోర్షన్ తెలంగాణ వాళ్ళకు వస్తే ఇటువంటి ఇండస్ట్రీస్ వచ్చినా కూడా ఒక సార్థకత, ఒక లాభం అనేది ఉంటుంది. లేదు మొత్తం బయటనే పట్టుకొస్తాం, లేకపోతే ఇక్కడ స్కిల్ లేదని వేరేటలో పట్టుకొస్తాం, ఇష్టం ఉన్నట్టుగా చేస్తాం అనుకుంటే అది మనకు ఇబ్బందికరం. ఇక మరోవైపు ఆక్రమణల తప్ప పార్టీలను చూడబోం. ఇక్కడ ఎవరైతే ఆక్రమించారో ఆ ఆక్రమణలు తప్ప ఏ పార్టీలో ఉన్నారు, వారు ఏ పార్టీలో నాయకుడిగా ఉన్నారా, పదవిలో ఉన్నారా లేదా అనే విషయాన్ని మేము పరిగణలోకి తీసుకోము. కేవలం మేము చూసేదల్లా ఆక్రమణలు మాత్రమే అనేది రేవంత్ రెడ్డి నా మీడియా చిట్చాట్లో మాట్లాడినంట. సరే ఇక్కడ ఏం మాట్లాడిన తర్వాత మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక మన కన్న తల్లులను తలపించేలా తెలంగాణ తల్లి విగ్రహం, మిలియన్ మార్చ్ తరహాలో డిసెంబర్ 9 విగ్రహావిష్కరణ, మేధావుల సూచన మేరకే సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం అన్న సీఎం. మరి ఆ మేధావులు ఎవరో అక్కడ పెట్టమని చెప్పింది. ఇక అసలే నేరం ఆపై దుఃఖభారం. మీరు చాలా నిజంగా ఇన్ డీటెయిల్గా చూస్తే నిజంగా కొంత బాధ అనిపించింది. మీకు చెప్తా దాని గురించి. అంటే తమ్ముడు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ ఒక చిన్న రోడ్డు పైన వెళ్తూ అటుగా వచ్చిన బైక్ని తెలియక, అంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో అక్కడ మరణించారు. తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయిండు. నైట్ వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పడుకున్నాడంట. తెల్లవారు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబీకులు కొంత ఆందోళన చెంది ఇట్లా ఎవరు జరిగింది, ఏం జరిగిందని మనం అంచనా వేస్తూ పోతే ఒక ట్రాక్టర్ గుద్దింది వాళ్ళని. ట్రాక్టర్ అచ్చులు కనబడ్డాయంట కింద రోడ్డు పైన. ఆ ట్రాక్టర్ వద్దంటే పలానా వ్యక్తి, ఎవరు నడిపారంటే ఈయన అంటే ఆ నడిపిన వ్యక్తి ఎవరో కాదు, ఈ సంతోష్ అనే వ్యక్తి యొక్క సొంత తమ్ముడు. ఎవరికి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయిండు, ఎవరనేది గుర్తుపట్టలే. తర్వాత తెల్లవారుజామున చూసుకుంటే తన సొంత అన్ననే ట్రాక్టర్తో, పాప ఆయన కూడా తెలియదు, చంపిన కూడా తెలియదు, ఎవరినో మొత్తం మీద యాక్సిడెంట్ అయితే జరిగింది కానీ అక్కడ ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి పారిపోయింది అక్కడి నుంచి. తెల్లవారుజామున చూస్తే వాళ్ళ అన్నేనంట. ఇక నిజం నిలకడపై తెలుస్తోంది. కేసీఆర్ నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తానన్న కవిత. హైదరాబాద్ చేరుకున్న బారాసా ఎమ్మెల్సీ, తల్లికి పాదాభివందనం, అన్నకు రాఖీ కట్టి భావోద్వేగం. నేడెర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ని కలవనున్న కవిత. డెఫినెట్గా కొన్ని అంటే నిన్న సరే రాజకీయాలనే విషయం పక్కన పెడితే, వాళ్ళు తీసుకొచ్చిన ఐడియాలజీ అని పక్కన పెడితే, కుటుంబానికి కొన్ని రోజులుగా దూరం ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇంటికి వస్తే ఏ రకంగా ఉంటే మన సామాన్య ఇళ్లలో ఉంటుందో యాజ్ ఈజ్ అట్లా కనిపించింది.
ఒకరినొకరు హత్తుకోవడం కావచ్చు, ఆ ప్రేమ ఆప్యాయత అట్లా కనబడ్డాయి. ఎందుకు 165 రోజులు హైదరాబాద్ని తల్లి తండ్రిని అందరిని వదిలేసి, పిల్లల్ని భార్య పిల్లలందరినీ వదిలేసి, భర్తని పిల్లల్ని అందరిని వదిలేసి 165 రోజులు జైలున్న తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది ఎట్లుంటుంది అనేది కనబడింది. సో ఇకనైనా కొంచెం దీని ద్వారానైనా కొంత రాజకీయ నాయకులు ఎవరైనా అక్రమాలు చేసే వాళ్ళైనా లేదు కాదు కూడదు అనుకుంటే కేసీఆర్ అయినా ఇకనైనా ప్రజలకు సంబంధించిన అంశాలను ఏది పడితే అది మాట్లాడి ఎట్లా పడితే అట్లా నాకు చెల్లుతుంది కదా, నేను మొనార్క్ అన్నట్టుగా వ్యవహరించిన తీరును మార్చుకొని రాజకీయాలు కానీ వ్యక్తిగత జీవితాన్ని కానీ కొంత కుదుటపడేసుకొని మీరు ఏ లక్ష్యాలతో తెలంగాణ ఉద్యమం అని చెప్పి చేపట్టిరో, తెలంగాణ అంటే ఏంటిది, తెలంగాణ అంటే ఎట్లుంటుంది తెలంగాణ అనే విషయాలు మీరు ఎప్పుడైతే చెప్పుకొచ్చిరో ఆ నిజమైన ఆశయాలు లక్ష్యాల కోసం పనిచేస్తారు, పని చేయాలని తెలంగాణ యావత్ ప్రజానికం, తెలంగాణ వాదులు, తెలంగాణ మీ తోటి ఉద్యమకారులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇకనైనా మీకు బుద్ధి రావాలని. ఎందుకంటున్నారు బుద్ధి రావాలని అంటే వీళ్ళందరినీ గత 10 సంవత్సరాలు పక్కన పెట్టేసారు. అమరవీరుల కుటుంబాలు లేవు, తెలంగాణ వాదులు లేరు, తెలంగాణ ఆత్మగౌరవం లేదు, అంతా ఒకటే ఉన్నది, దొరల గడీల పాలన మాత్రమే ఉన్నదనేది యావత్ తెలంగాణ ప్రజానికం గుర్తించింది. తెలంగాణ ప్రజానికం అందరూ ఆలోచన చేశారు కాబట్టి రోజు ప్రభుత్వం నుంచి మమ్మల్ని దించేసారు. ఇకనైనా ఒకటి ప్రభుత్వం కోల్పోయారు, పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు, మీకు అస్తిత్వం కోల్పోతున్నది, బిడ్డ జైలుకు పోయి వచ్చింది. ఇవన్నిటిని గుర్తు తెచ్చుకొని కేసీఆర్ మారాలని తెలంగాణ యావత్ ప్రజానికం కోరుకుంటున్నది. ఇక నిబంధనల ప్రకారమే ముందుకెళ్ళండి. హైడ్రా రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం. తహసీల్దార్ నోటీసులనే షోకాస్గా పరిగణించి ఆధారాలు సమర్పించాలని మారుతి విద్యా సంస్థలకు స్పష్టీకరణ. మర్రి అంటే ఎవరిదంటే మర్రి రాజశేఖర రెడ్డిది, మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దానికి సంబంధించి వాళ్ళు నిన్న కోర్టుకు పోయారు, మాకు నోటీసులు వచ్చినాయని చెప్పి. ఇక ఎస్బీఐ చైర్మన్గా శ్రీనివాసులు శెట్టి బాధితుల స్వీకరణ. పీఓ నుంచి బ్యాంక్ అధిపతిగా స్థాయికి ఎదిగిన తెలుగు తేజం. ఇక పక్కన నేడు తెలుగు భాషా దినోత్సవం, అమెరికా ఒడిలో ఆఈలు. ఇక విదేశీ గడ్డపై మాతృభాషా వికాసం, సంస్థల కృషితో పరిడవిల్లుతున్న సంస్కృతి. ఇక ఆంధ్రప్రదేశ్ హెడ్లైన్స్గా ఉన్నాయి. ఈనాడు హెడ్లైన్స్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జన్వాడ ఫామ్ హౌస్కు అనుమతులు లేవు, ఎఫ్టీఏలో సుందరీకరణ, హైడ్రా కమిషనర్ విస్మయం, రామ్నగర్లో నాలా ఆక్రమణలు, మీర్పేటలో చెరువుల పరిశీలన, రికార్డుల ప్రకారం చర్యలు చేపట్టాలని రంగనాథ్ ఆదేశాలు. ఇక కొందరినే టార్గెట్గా చేయొద్దంటున్న హైకోర్టు. హైడ్రాకు సంబంధించి కొందరిని మాత్రమే టార్గెట్గా చేయొద్దు, ఇదే రకమైన పరిస్థితి, ఇదే రకమైన సిచ్యువేషన్ అందరికీ వర్తించేలాగా ఉండాలని నిన్న హైకోర్టు హైడ్రాను సూచించింది. ఇక సీఎం సోదరి ఇంటికి నోటీసులు, దుర్గం చెరువు ఎఫ్టీఏలో తిరుపతి రెడ్డి ఇల్లు ఆఫీసు. ఇక 30 రోజుల్లో తొలగించాలంటూ నెక్టర్స్ డాక్టర్స్ కాలనీలు, కావూరి హిల్స్ వాసులకు జారీ. 30 రోజుల్లో తొలగించాలట. ఇక మరి తిరుపతి రెడ్డి ఇల్లు తొలగిస్తాడా రేవంత్ రెడ్డి? రంగనాథ్ ఆ ప్రయత్నం చేస్తాడా చూడాలి. ఎఫ్టీఎల్లో ఉందంట, దుర్గం చెరువు ఎఫ్టీఎల్లోనే, బఫర్ జోన్ కాదు, ఇంక ఎఫ్టీఎల్ అంటే చెరువునే కబ్జా చేసి ఇల్లు కట్టినట్టుగా ఎఫ్టీఎల్ అంటే. ఇక కూల్చివేతలపై తగ్గేదేలే, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ఆగదు. ఇక స్మార్ట్ జహీరాబాద్. ఇక చిత్రహింసలు పెట్టారు. ముంబై నటి కాదంబరి, ఆమె తల్లి ఆశా ఆవేదన. వైసీపీకి సంబంధించిన నాయకులు తనని చిత్రహింసలు పెట్టినట్టు ఒక వార్త. ఇక కంచే చేను మేస్తే సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ మేనేజర్ సాయం. ఒక జిమ్ ట్రైనర్తో కలిసి షంషీర్ గంజ్ అంట, ఇక మన దగ్గర ఏరియా ఉందా షంషీర్ గంజ్ అనేది, షంషీర్ గంజ్ అనే ఏరియాలో ఎస్బీఐ మేనేజర్ ఆయన 175 కోట్ల రూపాయలని వివిధ బ్యాంక్ అకౌంట్కి మార్చిందంట. 175 కోట్లు, 1 రూపాయి 2 రూపాయలు కాదు, 2 నెలల్లో 6 ఖాతాలకు మరలించినట్టు డబ్బుని. ఇక జగన్కు బిగ్ షాక్, వైసీపీకి మోపిదేవి గుడ్ బై. ఇక రాజ్యసభకు నేడు రాజీనామా. భారీగా పెరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు, జనాభా పెరుగుదల రేటును దాటేసిన వైనం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడులో అత్యధికం, యువకుల్లో కంటే యువతుల్లోనే ఎక్కువ. మానసిక ఒత్తిడి తదితర కారణాలతో కౌన్సిలింగ్తో నివారణ. ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు చిన్న చిన్న కారణాలకి, పెద్ద కారణాలు ఏముండే ఆడ. ఇన్ఫ్యాక్ట్ కొన్ని విషయాలు, బాయ్ ఫ్రెండ్ మెసేజ్ చేయలేదనో, తల్లిదండ్రులు మందలించిరనో, ఇంటికి లేటుగా వస్తే నాయన తిట్టిండనో, ఇటువంటి చిన్న చిన్న కారణాలతోనే నిత్యం ఏమంటారు మా ఇంటిది ఇక్కడ జనాభా పెరుగుదల కంటే, పాపులేషన్ ఇంక్రీజ్ కంటే కూడా మరణాల సంఖ్యనే ఎక్కువగా ఉన్నదంట. ఇక పక్కనే అమ్మకాళ్లకు మొక్కి అన్నకు రాఖీ కట్టి కేటీఆర్ చెయ్యి అందుకొని ఇంట్లోకి వెళ్తుంది కవిత. అభివాదం అంట. ఆవిడ బయటకు పోయే రోజు కూడా అట్లనే అన్నతోని చేతులు పట్టుకొని కిందికి వచ్చి అభివాదం చేసి బయటకు వచ్చింది. ఇప్పుడు సేమ్
కానీ ఒక విషయం ఏంటంటే ఇంత ఎలివేషన్ అవసరం లేదు. నాకు చాలామంది కూడా నేను కూడా మాట్లాడుతున్న టైంలో కావచ్చు చాలామంది కామెంట్స్ కానీ లేకపోతే నాకు ఫోన్ చేసి చెప్తారు ఏంటంటే అన్న ఎలివేషన్ బాగా అవుతుందని. అంటే ఎలివేషన్ మేం కాదు చేస్తున్నది, అంత ఎలివేషన్ అక్కడ ఉన్నది. మరి ఒక వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి లెక్కనో లేకుంటే రాణి రుద్రమ లెక్కనో ఇంకెవరో మహామహులు ఉంటారు కదా, అటువంటి ఉద్యమాలు చేసి బయటికి వచ్చినటువంటి వీర వనిత అన్నట్టుగా తను చిత్రీకరిస్తున్నారు. కాబట్టి అక్కడ అవి చెప్పాల్సి వస్తుంది. మరి తప్పు ఏం చేయలేం. అంత ఎలివేషన్ ఇస్తున్నారు అక్కడ. అంత ఎలివేషన్ పనికి రాదని మేము కూడా చెప్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ జరిగే విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి కదా. ఇక శత్రువుల పీచమనిచే అనుజలాంతర్గామి ఐఎన్ఎస్ అరిగాత్ రెడీ. సో మరొక సబ్మెరైన్ రెడీ అయిందట. ఇక నైపుణ్య శిక్షణ యోగి సర్కార్ సోషల్ మీడియా ధమాకా. ఇది బాగుంది, ఒకసారి వార్త జూమ్ చేసుకో. ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసే ఇన్ఫ్లుయెన్సర్లకు పారితోషికం నెలకు 2 లక్షల నుంచి 8 లక్షల దాకా చెల్లింపట. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు స్కీమ్స్ని ఆ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, వాళ్ళ యొక్క వీడియోస్ చేస్తే వాళ్ళకి 8 లక్షల రూపాయలు ఇస్తున్నాడట యోగి సర్కార్ ఉత్తరప్రదేశ్లో. ఆయనదేం పోతుంది, మంది పైసలేనా. ఇంట్లో కష్టపడి చెమటోర్చి అభయ సంపాదించిందో లేకుంటే ఆయన సంపాదించిందో అయితే ఎవరికైనా ఇబ్బంది. ఇన్ఫాక్ట్ ఎవరైనా ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది, కేసీఆర్కి వర్తిస్తుంది, ఇంకెవరికైనా వర్తిస్తుంది. ఇటువంటి అడ్డగోలు ఖర్చులు పెట్టే దగ్గర వాళ్ళ పైసలు అయితే కాదు, అడ్డగోలుగా మంది పైసలేనా. ఇక ఎక్స్ డౌన్ ఇండియా యుఎస్ సహా పలు దేశాల అంతరాయం కారణం ఏంటో వెల్లడించని ట్విట్టర్ మేనేజ్మెంట్. ఇక ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 2361 కోట్ల వ్యయం, 101.74 లక్షల మందికి ఉపాధి. ఇంకా నేను రేవంత్ రెడ్డిని ఎవరిని వదలా. చూద్దాం, మీ అన్నకి నోటీసులు వచ్చినాయి కదా, వదులుతారా లేదా అని తెలుస్తుంది. ఇక బెంగాల్ బంద్లో హింస, ట్రైనీ డాక్టర్ హత్యను ఖండిస్తూ ర్యాలీ చేసిన స్టూడెంట్పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక్కడ స్టూడెంట్లుగా ఇక్కడ ర్యాలీ చేసింది చాలా క్లియర్గా నేషనల్ మీడియా మొత్తం చెప్పుకొచ్చింది. అంటే బీజేపీ పార్టీయే దీన్ని పూర్తిగా పొలిటికల్ రంగు పులిమేందుకు ఇష్టానుసారంగా కొన్ని ప్రొవోకేటెడ్ ధర్నాలు, ప్రొవోకేటెడ్ ర్యాలీలు చేపట్టిస్తే దీన్ని పూర్తిగా వీళ్ళు ఏం చేస్తారంటే తృణమూల్ కాంగ్రెస్ని దెబ్బగొట్టాలి. దీంతో ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఈ అంశాన్ని ఉపయోగించుకొని ఇష్టానుసారంగా, అంటే అక్కడ కొన్ని మాటలు బీజేపీ నాయకుల మాటలు మాట్లాడినటువంటి మనం ట్రాన్స్లేట్ చేస్తే కనుక శవాల మీద పేలాలు ఎరుకునే రకంగా బీజేపీ అక్కడ ప్రవర్తిస్తుంది. శవాల మీద పేలాలు ఎరుకోవడం అంటే చిన్న మాట ఏం కాదు. అది ఆ రకంగా ప్రయత్నాలు చేసి అక్కడ శివ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నది. సో అక్కడ డాక్టర్ అత్యాచారం జరిగిన విషయం అందరికీ తెలిసింది. దేశం మొత్తం మాట్లాడుకుంటారు, దేశం మొత్తం ఆందోళన చేపడుతున్నారు. ఇప్పుడు బీజేపీకి సిబిఐకి ఏమని కోరింది వాళ్ళే. సిబిఐకి ఇచ్చి సుమారుగా ఆగస్టు 9వ తేదీన ఈ అత్యాచారం జరిగింది. ఈరోజు 29, అంటే ఎగ్జాక్ట్గా 20 రోజులు కావస్తున్నది. సిబిఐకి ఆ కేసు అక్కడ మొదట్లో ఒక 5 రోజుల తర్వాత ఇచ్చేసారు. సుమారుగా ఆగస్టు 14, ఆగస్టు 13కు వాళ్ళకి కేసు వెళ్ళిపోయింది. ఇప్పటికీ సుమారుగా యావరేజ్గా అది చూసుకున్నా కూడా మనకి 17-18 రోజులు కావస్తున్నది. మరి 17-18 రోజుల్లో మీరు తేల్చింది ఏందయ్యా? సిబిఐ తేల్చింది ఏంటిది? మీరే కదా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది. సార్ తృణమూల్ కాంగ్రెస్ కొన్ని ఆధారాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది, పోలీసులు అండదండలు ఇవన్నీ ఉన్నాయి. సో సిబిఐని తేల్చి సిబిఐ కఠినంగా శిక్షిస్తే అయిపోతుంది కదా. కానీ ఒక ప్రభుత్వమే పూర్తిగా జూనియర్ డాక్టర్లకు వ్యతిరేకంగా ఉన్నదనే రకంగా చిత్రీకరించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అనేది తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సో రాజకీయాలు చేయడంలో బీజేపీ అంత దిట్ట ఏ పార్టీ కూడా చేయదు. అట్లా దేన్ని ఎట్లా మలుచుకోవాలో తెలుసు. ఇక వర్సిటీలుగా పోస్టుల భర్తీ, యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సర్కార్ సిద్ధమవుతోంది. అయితే కామన్ రిక్రూట్మెంట్ ఆలోచనను పక్కన పెట్టి వర్సిటీల వారీగానే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అవ్వడం అన్ని యూనివర్సిటీలో కలిపి ఒకే ఎగ్జామ్ ఉండేది, కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది ఉండేది, సిఆర్టీ. కానీ ఇప్పుడు అది తొలగించేసి ఇప్పుడు యూనివర్సిటీల వారీగా నియామకాలు చేపట్టే అవకాశం ఉందంట. ఏంటి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అక్కడ జూనియర్ లెక్చర్లకు సంబంధించిన అంశాలు. ఎస్బీఐ చైర్మన్గా పగ్గాలు చేపట్టిన గద్వాల బిడ్డ. ఇక ఏక్ ఫసలా పట్టాలతోనే చెరువులకు ఎసరు. తర్వాత ఆక్రమణదారులకు ముందు నోటీసులు ఇవ్వండి, ఆధారాలు పరిశీలించాలకే చర్యలు తీసుకోండి అంటూ హైకోర్టు సూచించిందట. ఇక జనవాడ ఫామ్ హౌస్ వద్ద అధికారుల సర్వే, ఫిరంగినాలా హద్దులు, సర్వే నెంబర్ను పరిశీలించిన అధికారులు. రుణమాఫీపై ఫీల్డ్ సర్వే షురు, టెక్నికల్ సమస్యలున్న రైతులు ఇళ్లకు ఆఫీసర్లు. ఎస్, ఇందుకే నేను మీ అభిప్రాయాలు అడిగింది. రుణమాఫీ విషయంలో మీ ఇళ్లకు అధికారులు వస్తున్నారా? 18,000 కోట్ల రూపాయలు ఇంకా రుణమాఫీ కావాల్సి ఉన్నది.
18,000 కోట్లు, అంటే మొత్తం ఉన్నది 31,000 కోట్లు, అయితే 18,000 కోట్లు ఇంకా కావాల్సిందనేది నేను చెప్తున్న మాట కాదు, ఇది స్వయాన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన మాట. సో దీన్ని బట్టి చూస్తే సగానికి పైగా ఉన్నారు కదా ఇంకా. మరి సగానికి పైగా ఉన్న అందరికీ రుణమాఫీకి సంబంధించిన అంశం నడుస్తున్నదా లేదా? మీ ఇళ్ళకి అధికారులు, ఇక్కడ చూడండి, టెక్నికల్ సమస్యలు ఉన్న రైతుల ఇళ్లకు ఆఫీసర్లు కనబడుతున్నారు కదా ఇక్కడ. మీ ఇళ్ళకి ఆఫీసర్లే ప్రచారం జరుగుతున్నది. దీనిలో వాస్తవాలేంటి? మీ నుంచి అభిప్రాయం కావాలి, వస్తున్నారా లేదా, మీకున్న సమస్యలు ఏంటి? మా కింద స్కూల్లో అవుతున్న నెంబర్ ఉందిగా 8885639261, ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు అందుబాటులోకి వస్తాం. ఈ దీనికి సంబంధించి దీంట్లో ఏం జరుగుతున్న వాస్తవాలని మీ నుంచి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జీవిత ఖైదు, సోషల్ మీడియా పాలసీకి యూపీ కేబినెట్ ఆమోదం. ప్రభుత్వ స్కీమ్లను ప్రచారం చేస్తే భారీగా పేమెంట్స్, ప్రతి నెల 3 లక్షల నుంచి 8 లక్షలు పొందే ఛాన్స్. అశ్లీల పరువుకు భంగం కలిగించే కంటెంట్ పెడితే క్రిమినల్ కేసులు. సో దేశ వ్యతిరేక పోస్టులు పెడితే అంటే బీజేపీకి వ్యతిరేకంగా పెట్టొద్దు అంటారు, అర్థం అంతే. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెడితే మీరు ఇక జైలు శిక్ష అన్నట్టుగా వాళ్ళు ఒక ఇండైరెక్ట్ సిచ్యువేషన్ అది. ఇక నమస్తే తెలంగాణ, ఇలా ఫోటో ఆల్బమ్ ఉన్నది కదా మొత్తం, కవితక్క అని ఏంది ఇది? అవి సాక్ష్యాలు కానే కావు. హైకోర్టు కస్టడీలో నిందితులను ఇచ్చే నేరారోపణ వాంగ్మూలాలను ఎవిడెన్స్గా తీసుకోవద్దు, వాటిని ఆధారాలుగా కోర్టులు పరిగణించొద్దు. పిఎంఎల్ఏ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు, ఈడీ కేసులకు బెయిల్ రూల్ అంటున్న ధర్మాసనం. ఇక తాజా తీర్పుతో ఢిల్లీ మద్యం పాలసీ కేసు నీరుగారినట్టే అంటున్నారు న్యాయ నిపుణులు. ఇది మొత్తం కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, అంటే డబ్బులనే తప్పుదారి పెట్టినాయి, తప్పుదోవగా అక్రమంగా సంపాదించిన ఒక ఆరోపణతోని కవితను జైలుకి తీసుకెళ్ళారు. పాలసీ మేకింగ్ ఒక ఎత్తు, ఈడీ మొత్తం కూడా ఈ డబ్బుకు సంబంధించిన అంశమే. సిబిఐ అక్కడ ఏం జరిగింది, ఎటువంటి క్రైమ్ పాల్పడఅనేది సిబిఐ. అయితే నిన్న ఒకటి పిఎంఎల్ఏకి సంబంధించి పెద్ద ఎత్తున సేమ్ ఎవరైతే కవిత కేసును వాదించారో వాళ్ళు నిన్న పిఎంఎల్ఏకి సంబంధించినట్టు కేసులు వాదన జరిగింది. ప్రతివాదులు వాదుబాదుల తర్వాత ఇక్కడ చెప్పిన అంశం ఏదట అంటే కేవలం మాటలతోనే మనం పూర్తిగా తీసుకొని వాళ్ళ మీద కేసులు బదలాయించలేమన్నట్టుగా చెప్తున్నారట. ఇంకా పోరాటం ఆగదు, ఏ తప్పు చేయకున్నా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నాపై కేసు పెట్టారు. ఈ విషయం అందరికీ తెలుసు. నా విడుదల కోసం వేచి చూసిన తెలంగాణ సమాజానికి ఓరు నాయను ఒక్కసారి సదాక కమ్యూనిటీలో పోలైంది, అది పెట్టినాం ఏమన్నా, ఏం పెట్టినాం? తెలంగాణ సమాజమా కవిత కోసం మీరు ఎప్పుడు విడుదల వద్దా అని ఎదురు చూసిరంట. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఎదురు చూసిందంట కవిత రాక కోసం. ముఖ్యమంత్రి కదా, మరి పరిపాలన ఆగిపోతుందా? మీరు వస్తే కదా మళ్ళీ ఏమైనా స్కాములు గీములు ఉంటే తెర మీదకి రావడానికి, అందుకే మీకోసం ఎదురు చూసినట్టున్నారు. తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కవిత మాట్లాడుతున్న మాటలను మీరు సమర్థిస్తారా? ఏమంటుంది ఆవిడ అంటే చెండాడుతా అంటుంది, వడ్డీతో సహా చెల్లిస్తానంటుంది, తెలంగాణ సమాజం ఎదురు చూసిందని అంటున్నది, పాదయాత్రలు చేస్తానంటున్నది, ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నది. ఆ మాటలు మీరు సమర్థిస్తారా అంటే కాదు అని 63% మంది చెప్తున్నారు. 63% మంది కాదు అని సమాధానం చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మే పరిస్థితి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదనుకుంటే ఇక మనం అది అపోహ అవుతుంది. ఇక ఇదేం ద్వంద్వ నీతి, బీఆర్ఎస్ నేతల లక్ష్యంగా కూల్చివేతలు. ఓవైసీ మెడికల్ కాలేజీకి సమయం ఇస్తామన్న సీఎం, హైడ్రా కమిషనర్, ఎమ్మెల్యే మర్రికి చెందిన ఎంఎల్ఆర్ఐటీకి రెవెన్యూ శాఖ మరోసారి నోటీసులు. 7 రోజుల్లో ఎఫ్టీవెల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు కూల్చివేయాలని హెచ్చరిక. 111 పరిధిలోనూ నోటీసులు జారీ చేస్తున్న స్థానిక సంస్థలు. ఇక నిబంధనలకు లోబడే కూల్చివేతలు ఉండాలి, ఆధారాలు పరిశీలించాకే చర్యలు, హైడ్రాకు స్పష్టం చేసిన హైకోర్టు. మర్రి మారుతి విద్యా సంస్థలకు ఊరట. ఏం ఊరట లభించింది? మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, అక్కడ సర్వే చేయండి, సర్వేతో ఆధారితంగా వాళ్ళు నోటీసులు జారీ చేసి తర్వాత నిర్ణయం తీసుకోండి అన్నట్టుగా చెప్పారు. దాంట్లో మళ్ళీ ఇంకా ఊరటే ఉన్నది. ఆధారాలు పరిశీలించాకే చర్యలు. సో ఆధారాలు చాలా క్లియర్గా సర్వే చేసిన అధికారుల దగ్గర ఉంటాయి కదా. ఇక డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రూపురేఖలు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు కబ్జా చేసిన ఏం కాదు, కబ్జా చేసుకోమని దీని ఉద్దేశం. వాళ్ళకు ఊరటనిచ్చిన వార్త మీరు రాసుకొచ్చినారంటే నమస్తే తెలంగాణ ఏంటిది, కబ్జాలు చేయమని చెప్తున్నది.
నాలాలు చెరువులు ఏమంటే కబ్జా చేయండి అని చెప్తున్నది. అంతే కదా ఈ ఉద్దేశంలో. ఇక్కడ ఊరటనిచ్చింది ఆధారాలు పరిశీలించాకే చర్యలు అని చెప్పిన తర్వాత మర్రి రాజశేఖర రెడ్డి కాలేజ్ 8.2 ఎకరాల పూర్తిగా FTAలోనే ఉన్నది. అంటే చెరువును కబ్జా చేసి కట్టినట్టుగా చాలా క్లియర్గా రెవెన్యూ అధికారులు తేల్చేసారు రెవెన్యూ అధికారులు. మరి అటువంటి విషయాన్ని ఇక్కడ వీళ్ళు ఆధారాలు పరిశీలించాకే చర్యలు తీసుకోవాలని చెప్పి దానికి ఊరట లభించిందంట. మీ ఉద్దేశంలో ఇంకా కబ్జాలు చేయమని ఎంకరేజ్ చేసినట్టు కనబడుతున్నది. డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. ఇక గుణపాలు దించిన చేతులతో విగ్రహమా, అది తెలంగాణ తల్లికి అవమానం. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెట్టినట్టే ఉంటుంది. తెలంగాణకు అక్కరకు రాని బొమ్మలను తొలగించి తీరుతాం అంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని వాళ్ళు అంటున్నారు. ఇక కాళయాదయ్యపై కోడిగుడ్లతో దాడి. చేవెళ్ల ఎమ్మెల్యేకు కాంగ్రెస్ శ్రేణుల నుంచే నిరసన. కళ్యాణ లక్ష్మి పంపిణీలో అడ్డగింత. ఇక మాఫీ కాకపోతే రైతే బాధ్యుడా, కుటుంబ నిర్ధారణ సర్వే ఉద్దేశం ఇదేనా? సందేహాలు వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు. రైతు స్వయంగా కుటుంబాన్ని ధృవీకరిస్తేనే మాఫీ, అందులో ఏ ఒక్కరూ ఐటీ చెల్లించినా మాఫీ బంద్. రేషన్ కార్డు లేని 2 లక్షల మంది రైతులకు కోత. ఇక సీఎం లెక్కలో రేషన్ కార్డు లేని వారు 6.36 లక్షల మంది. కుటుంబ సర్వే చేస్తున్నది 4.24 లక్షల మందికే. ఇక 4 లక్షల్లోనూ ఎందరికీ వస్తుందో అని కొన్ని అనుమానాలట. ఇక కొనుగోలు కేంద్రాలు పెట్టరా మార్క్ ఫెడ్ సెంటర్ల ఏర్పాటుతో ఇంత నిర్లక్ష్యం అంటూ పప్పు దినుసులు రైతుల ఆశలు అడియాసలని అంటారు హరీష్ రావు ఒక వ్యాఖ్య. ఇక మాస్కో సదస్సుకు కేటీఆర్ అట ఆహ్వానించిన స్కోల్ కోవ్ సంస్థ. ఫెస్టివల్ ఆఫ్ ఫ్యూచర్ సదస్సులో ప్రసంగించాలని లేక వచ్చే నెల 5 నుంచి 7 వరకు సదస్సు. ఇక ఇవి హెడ్లైన్స్ కావాలి. వివిధ వార్తాపత్రికలో ఒకసారి ఇన్ డీటెయిల్గా చూసే ప్రయత్నించేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.